నా మీద కుట్ర ఏదో జరుగుతుందండి, నాకు మీ సహాయం కావాలి. ఒకసారి ఇది వినండి. అయితే నా అన్వేషణ అనేటువంటి యూట్యూబరు మన దేశం గురించి తప్పుగా మాట్లాడడం, మన దేశ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడడం చూస్తున్నాం. అట్లాంటి నిలదీయాలి, వాడిని క్వశ్చన్ చేయాలి. మనం రిపబ్లిక్ డే రోజు మనం పిల్లలకి చెప్పాల్సింది స్వతంత్ర సమరయోధుల కోసం అండి. నన్ను నిలదీయడం, నా మీద విషయం చల్లడం, నేనేమైనా పాకిస్తాన్ తీవ్రవాదనా? నేను ఎవరండి? నేను ఒక భారతీయుని, అందులో హిందువునండి. నేను చేసిన 99 మంచి పనులు ఉన్నాయి ఈ సొసైటీలో. అసలు చిన్న మనిషి అన్నాక తప్పులు చేస్తారు. నేను చెప్పే క్రమంలో మాట దొర్లినందుకు క్షమాపణలు కోరుకున్నాను. క్షమాపణలు కోరుకుంటే నా కళ ప్రపంచ యాత్ర కోసం పిల్లలకి ప్రతి ఇండియాలో ఉన్న అన్ని స్కూళ్ళు తిరిగి చెప్పడం. వినండి, నేను చెప్పాను ఆల్రెడీ. స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్దాం అనుకుంటాను. ప్రతి స్కూలు తిరిగి, ప్రతి కాలేజు తిరిగి ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రపంచం ఎలాగుంది, విధి విధానాలు ఎలాగున్నాయని. ఇది నా కోరిక. ఇప్పుడు నా కోసం నేను పోరాడుకోవాలండి. నేను మీరు ఎవరైతే ఇంత ప్రచారం చేస్తున్నారో, ఒక 5,000 మంది స్కూల్ పిల్లల దాకా వెళ్ళి విషం చిమ్ముతున్నాడంట నా మీద. అంటే వీడు భవిష్యత్తు తరాల్లో మంచి నాయకుడు అవుతాడు, పెద్దవాడు అవుతాడని ముందే ఊహించి ఈ రాజకీయ కుట్ర ఏదో జరుగుతుంది నా మీద. సో నా కోసం నేను పోరాడుకోవాలి. నేను దేవీ దేవతల్ని తిట్టానని మీరు నిరూపిస్తే కనుక 10 లక్షల రూపాయలు ఆన్ ద స్పాట్. ఈరోజు శివరాత్రి నేను లైవ్ పెట్టాను. ఆడమ్మగా అందరూ రండి, మాట్లాడి మీరు ప్రూవ్ చేయండి నేను ఎక్కడ తిట్టాను. ఈ 10,000 మంది నా మీద దాడి చేశారండి. నేను ఒక్కొక్కటి చూసి ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నా కోసం నేను ఆ నింద అలా వేసేస్తాను. నేను ఎక్కడ తిట్టాను? మాట దొర్లింది, దానికి క్షమాపణ చెప్పాను. మాట దొరలదా మాట్లాడే క్రమంలోని ఒక హిందువునై ఉండి దేవీ దేవతలను తిట్టాల్సిన అవసరం ఏంటి? రామాయణ మహాభారతాలు చెప్పాను, ప్రపంచ దేశాలన్నీ తిరిగాను, ఎన్నో గొప్ప పనులు, బెట్టింగ్ యాప్ లాంటివి ఆపాను. ఇంకా చెప్పుకుంటూ పోతే పర్యావరణం గురించి, రేపుల కోసం పోరాడుతున్నాను, సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో 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 రోజు తెల్లారిస్తే ఎన్నో మంచి పనులు చేసి ఒక 80 లక్షల రూపాయలు దానం చేశాను. ఇవన్నీ పక్కన పెట్టి చిన్న తప్పుకి స్కూల్ పిల్లలకి వెళ్ళి వాళ్ళ మనసుల్లో నా మీద మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది నాకు ఏదో రాజకీయ కుట్ర ఏదో జరుగుతుంది. లైవ్లోకి వచ్చి మీరు ప్రూవ్ చేసుకొని 10 లక్షలు తీసుకోండి. మీకు చెప్తున్నాను కదా, నేను తిట్టాను అని మీరు ప్రూవ్ చేస్తే దేవీ దేవతల్ని ఒక హిందువుగా మీరు ప్రూవ్ చేసి ఆ 10 లక్షలు తీసుకోండి. లైవ్ అయితే ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్లో నడుస్తుంది. రండి, మాట్లాడండి.